నేను మీకు స్క్లిరోథెరపీ చూపించాలనుకుంటున్నానండి. చాలా మంది సర్జరీస్ చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారు వెరికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసిన నరాలు ఉబ్బిపోయి ఉన్నాయో ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా మనకి వెరికోజ్ వెయిన్స్ అంటుంటారు అనమాట. సో ఈ వెరికోజ్ వెయిన్స్ ఉండడం వల్ల ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ పుళ్ళు రావడం, ఈ వెయిన్స్ ఉబ్బిపోవడం, స్కిన్ అంతా కూడా నల్లగా అయిపోవడం, కాలంతా ఉబ్బిపోవడం, ఇవన్నీ కూడా లక్షణాలు మనకి వెరికోజ్ వెయిన్స్ వచ్చినప్పుడు లక్షణాలు. చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ తాడుల్లా ఉన్న వెయిన్స్ ఒకటే చూస్తే ఏం పర్వాలేదులే అనుకుంటారు. వాళ్ళు పర్వాలేదుగా అనుకునేవన్నీ కూడా స్టేజ్ 2, స్టేజ్ 4 అట్లాగా అల్సర్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి